హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆదియోగి ఈషా ఫౌండేషన్ చిక్కబళ్ళాపూర్ బెంగళూరుకి వెళ్ళలేని వాళ్ళు నేను పెట్టిన ఈ వీడియో అయితే మీరు చూస్తే మీకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఒక్కసారి చూసి మీరే కామెంట్స్ పెట్టండి. నేనంతా ఓవర్ వ్యూ అయితే ఇచ్చాను నా ఛానల్లో. ఇక్కడ చూడండి, మనకి లేజర్ షో అయిపోయిన తర్వాత ఇట్లా శివుని విగ్రహం మీద మనకి రకరకాల లేజర్స్ అంటే ఆ చిత్ర విచిత్రమైన కొన్ని రంగులు అయితే మనకు కనిపిస్తాయి, కానీ అవి చూడడానికైతే మాత్రం చాలా బాగుంటాయండి. శివుని విగ్రహం పైన మధ్యలో ఒక ముని కూర్చొని ధ్యానం చేస్తున్నట్లుగా గరళ కంఠంలో అట్లా మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే మనకి ఈ లేజర్ షో వేసేటప్పుడు మొత్తం లైట్స్ అన్నీ ఆపేస్తారు కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. అట్లాగే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళైతే ఇట్లా ఈ వీడియోస్ చూసి మీరు వెళ్ళిన అనుభూతి అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుందని నేను చెప్తానండి, 100%. ఒకసారి చూడండి, నేను మొత్తం ఓవర్ వ్యూ అయితే ఇచ్చానండి నా వీడియోస్లో. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుందండి. మీరు చూస్తూ ఉంటే ఆ విగ్రహంలో చూడండి, ఇక్కడ మధ్యలో ముని ధ్యానం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అసలు మనం రియల్గా చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రకరకాల రంగులు అయితే మనకి శివుని విగ్రహం మీద కనిపిస్తూ ఉంటాయి. అలాగే చంద్రుని బొమ్మ కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం ఆపేశారు, మధ్యలో మాత్రమే గరళ కంఠంలో మనకి ఒక వెలుగు లాంటిది పెట్టున్నారు. చాలా బాగుంటుందండి, ఒక్కసారి విజిట్ చేయండి. చేయలేని వాళ్ళు ఈ వీడియోలు అయితే చూడండి, మీకు మొత్తం ఓవర్ వ్యూ అయితే ఇచ్చున్నాను. మీకు ఈ ఎంత నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా ఛానల్లో మీకు కేవలం వెళ్ళలేని వాళ్ళ కోసం మాత్రమే వీడియో పెట్టానండి. వాళ్ళు చూసి బాగా శివుని చూసిన అనుభూతి అయితే వాళ్ళు పొందొచ్చు. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈ లేజర్ షో చాలా బాగుంది. అట్లాగే ఇక్కడంతా కూడా మనకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అయినా వెళ్ళి మనం దర్శనం చేసుకోగలిగేంత ప్లేస్ అండి ఇది. చూడండి, మనకి మొత్తం లైట్స్ ఆపేసిన తర్వాత ఇట్లా విగ్రహం అయితే కొంచెం బ్లూ షేడ్ ఇచ్చి మనకి చూపిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. అలాగే కుదరని వాళ్ళైతే ఇట్లా ఈ వీడియోస్ అయితే చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాస్ట్లో మనకు వచ్చేటప్పటికి ఇట్లా మనకి బ్రౌన్ గ్రే కలర్లో ఇట్లా పెడతారు. ఇంకా ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఈ బొమ్మలు, ఈ రంగులన్నీ కూడా కలిపి శివుడి విగ్రహం, ఆదియోగి విగ్రహం అయితే చూడడానికి చాలా బాగుంది. అట్లాగే మనకి ఇంకా శివరాత్రి అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుందండి. మేము శివరాత్రికి ముందు వారం వెళ్ళాం కాబట్టి అప్పటికి ఇంకా క్రౌడ్ ఉంది. మాకు కార్లు అవి పెట్టుకోవడానికి కూడా కొంచెం బాగా స్థలం అయితే దొరికింది. అయితే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎంతమంది వెళ్ళినా కూడా మనకి బాగుంటుంది. మనకి లేజర్ షోనే మెయిన్ అండి ఇక్కడ. ఇది చూస్తే చాలా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. అలాగే ఇక్కడ చాలా మంది కూర్చొని ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ధ్యానం చేసుకుంటా ఉన్నారండి. ఎందుకంటే మనకి ఎప్పుడో ఒకసారి వస్తాము, ప్రతిసారి రాము కదండి. వచ్చినప్పుడు ఆ ప్రశాంతంగా కొంచెం ధ్యానం చేసుకొని ఈ శివుని దగ్గర కూర్చొని ఇవన్నీ చేసుకుంటే మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ అయితే మాత్రం. అన్నీ వర్క్ లోడ్ కూడా మొత్తం మర్చిపోతాము, చాలా బాగుంటుంది. ఒకసారి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు మనకి ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే మాత్రం కోయంబత్తూరులో ఎలా ఉంటుందో అంత పెద్ద ప్లేస్ అయితే కాదు, కానీ మనకి మీడియంగానే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. హోటల్ రూమ్స్ ఇక్కడ ఉండవు, కానీ మనకి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ పోయిన తర్వాత అయితే మనకి హోటల్స్ కూడా అవైలబిలిటీ, దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి. ఈ లేజర్ షో చూడడానికి చాలా మంది వస్తారండి. కేవలం ఇది అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ ఎవరు ఉండరు, అందరూ వాళ్ళ ఓన్ వెహికల్స్లో వస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే చూడండి, ఇక్కడ ఆదియోగి విగ్రహం అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇట్లా లైట్ల వెలుగులో
అట్లాగే ఇక్కడ లేజర్ షో వేసేటప్పుడు అయితే ఇలా మనకి లైట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇట్లా వేసినప్పుడు మనకి ఒక షేడ్ లాగా అయితే దూరం వరకు పడుతూ ఉంటుంది. అవి చాలా బాగుంటుంది అండి చూడటానికి. పిల్లలు చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ హోటల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. కార్ పెట్టుకోవడానికి కానీ కార్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అలాగే టెంపుల్స్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఎవరైనా చూడలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే వస్తుంది. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు నేను వెళ్ళే విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఇలా వీడియోస్లో మీకు పెడుతూ ఉంటాను. ఇది మేము చాలా రోజుల క్రితం వెళ్ళామండి. కానీ నాకు వీడియోస్ పెట్టడం అనేది కుదరలేదు. అందుకే ఇప్పుడు వీలు చూసుకొని పెడుతూ ఉన్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. అందుకే ఒక లాంగ్ వీడియో తీశాను. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకే కొంచెం లాంగ్ వీడియో అయితే చేశాను. ఇక్కడ మనకి లైట్లు మొత్తం ఆపేస్తారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి సెల్ ఫోన్స్ లైట్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్ వెలుగులో అంటే అవి వీడియోస్ తీస్తూ ఉంటారు. వచ్చిన విజిటర్స్ అందరూ కూడా లేజర్ షోని వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అందుకే మనకి ఓన్లీ సెల్ ఫోన్ లైటింగ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఎంత బాగుందో. ఇట్లా ఆదియోగి విగ్రహం చూస్తుంటే చాలా బాగుంటుందండి. మనసుకి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకసారి ఈషా ఫౌండేషన్కి వెళ్ళి రండి. ఆల్రెడీ మీరు కోయంబత్తూరులో చూసి ఉంటారు. ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి. చేస్తే మీకు చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. మనకి లాస్ట్లో ఇలా లేజర్ షో అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటుందండి విగ్రహం. మొత్తం అన్ని రకాల షేడ్స్ అనేవి మనకి విజిబుల్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ చూడండి ఇంకా మనకి బ్లూ కలరు అట్లా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి బ్లూ కలర్ వచ్చేసింది మనకి. చాలా బాగుంటుందండి చూసేదానికైతే మాత్రం. మనకి మొత్తం లైట్స్ ఆపేస్తారు కాబట్టి ఎవరిని ఆన్ చేయనివ్వరు. అట్లాగే మనం కావాల్సిన వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా హాయిగా విజిట్ చేసి వచ్చే ప్లేస్ అండి ఇది. ఇంకా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. చాలా బాగుంటుంది. అలాగే మనకి ఉండడానికి కూడా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ లేకపోయినా కొంచెం ముందుకు వెళ్తే ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా పెడుతూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.